హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆ ఏరియాకు సంబంధించి అంటే ఇది నేను పదే పదే చెప్తుంటాను, ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ అని. బట్ ఈ అప్డేట్ ఫ్యూచర్ సిటీది కాకపోతే సెకండ్ ఫేజ్కి సంబంధించిన ధమాకేదార్ హైలైట్ ఈ వీడియోలో నేను రివీల్ చేస్తాను. ఇది ఏదో ప్రతిపాదనల దశలో ఉండడం కాదు, ఆల్రెడీ కార్యాచరణ మొదలైన అప్డేట్. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ప్రధానంగా మనకు తెలుసు, ఈ 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతూ ఉన్నారు. అఫ్ కోర్స్ ప్రధాన ప్రతిపక్షం దాన్ని రియల్ ఎస్టేట్ దందా అని కూడా మాట్లాడుతున్నారు. అంటే పొలిటికల్ కామెంట్స్ గురించి మనం దాని మీద వెళితే అది వేరే రకంగా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి ఆలోచన మాత్రం ఫస్ట్ ఉన్న 14,000 ఎకరాలు, సెకండ్ ఫేజ్లో ఇంకొక 16,000 ఎకరాలు సేకరించి మొత్తం 30,000 ఎకరాలని, ఆ తర్వాత కొంత అటవీ ప్రాంతాన్ని కూడా కన్వర్ట్ చేసుకోవాలని చూస్తున్నారు. అదే రకంగా మిగతా కొన్ని చోట్ల ఈ 56 గ్రామాల పరిధిలో అక్కడక్కడ కూడా బిట్స్ కొన్ని సేకరించి ఓవరాల్గా 45,000 ఎకరాలకు ఈ ఫ్యూచర్ సిటీని విస్తరించాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే అధికారులు భూములను గుర్తిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, తర్వాత పట్టా భూములు ఎక్కడున్నాయి, అసైన్మెంట్ ల్యాండ్ ఎక్కడుంది, ఇదంతా చూసి దానికి అనుగుణంగా వర్కౌట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ మనం అనుకున్నట్టుగానే 8 ఏళ్ల కింద భూసేకరణ పూర్తయిన ప్రాంతం ఏదైతే ఉందో 13,973 ఎకరాలు అక్కడ వస్తుంది. అందులో లాస్ట్ ఇయర్ జూలై 30వ తేదీన ఒక ల్యాండ్ యూసేజ్ ప్లాన్ను సింగపూర్ కన్సార్షియంతో దాన్ని ప్రిపేర్ చేయించారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఇతరత్రా సెక్టర్స్ కూడా రంగంలోకి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆ ఏరియా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి అటువైపు ఆ మిగతా సెక్టర్ని అకామిడేట్ చేయడానికి కొన్ని సెక్టర్లను తగ్గిస్తూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సైన్సెస్ హబ్ నేను చెప్తూ ఉంటాను, నానక్ నగర్ అండ్ మేడిపల్లి ఈ 2 గ్రామాలకు సౌత్ సైడ్ వస్తుంటుంది. ఆ ఏరియాలో 4,207 ఎకరాలను ముందుగా లైఫ్ సైన్సెస్ హబ్ కనుక్కున్నారు. టోటల్ ల్యాండ్లో 30%. కానీ లేటెస్ట్గా దాంట్లో ఈ అదానీ, ఆ తర్వాత జపాన్ కంపెనీ మరుబోని, ఆ కంపెనీలకు కూడా అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ 4,200 ఎకరాలున్న లైఫ్ సైన్సెస్ హబ్ని 3,000కు కుదించారు. ఆ 1,200 ఎకరాలని ఆ 2 సంస్థలకి అకామిడేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్లో దానికి సంబంధించి క్లియర్ కట్గా ఒక వీడియో కూడా రిలీజ్ అయ్యింది. ఈ మార్పులు చేర్పులతో మరొక ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో FCDA భవనాన్ని ప్రారంభించే నాటికి ఆ ల్యాండ్ యూసేజ్ ప్లాన్లో కూడా మార్పులు చేర్పులు చేసి అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ క్రమంలో మనకు కుర్మిద్ద, నానక్ నగర్, తాడిపర్తి అండ్ మేడిపల్లి గ్రామాలు ఇటువైపు నుంచి చూస్తే, అంటే యాచారం మండలం వైపు నుంచి చూస్తే, ఇటు కందుకూరు, కడతాల్ వైపు నుంచి చూస్తే మళ్ళీ ముచ్చర్ల, ఉట్లపల్లి, కడతాల్ ఈ ఏరియాస్ చాలా కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే అటు ఇటు అంటే అటు యాచారంకు సంబంధించిన గ్రామాలకు ఎంత దూరమో ఇటు ఈ ముచ్చర్లకు, కడతాల్కు ఆ సరౌండింగ్ ఏరియాస్ కూడా అంతే దూరం. అంటే శ్రీశైలం రూట్లో వెళ్లే వారికి ఇది కన్వీనియంట్, సాగర్ రూట్లో వచ్చే వారికి అది కన్వీనియంట్ అనమాట. ఈ రకంగా ఆ మధ్య ప్రాంతాన్ని డెవలప్ చేసే యాంగిల్లో ముందుకు వెళుతున్న పరిస్థితి. అయితే ఈ మొత్తం 56 గ్రామాల్లో కూడా 16 గ్రామాలున్న యాచారం, ఇంకొక 16 గ్రామాలున్న కందుకూరు, ఈ 2 అత్యంత కీలకం. కానీ ఇన్వెస్టర్ యాంగిల్ ఆలోచిస్తే కందుకూరు అనేది ముట్టుకుంటే బగ్గుమంటుంది. ఆ ప్రైసింగ్ అలా ఉంది. ఎందుకంటే తుక్కుగూడ దగ్గర నుంచి కనుక్కుంటూ వెళుతుంటే ఏమన్నా ప్రైస్. తుక్కుగూడ దగ్గర మహేశ్వరం గేట్ కానుకొని రైట్ సైడ్ ఒక వెంచర్, దాంట్లో 50,000 నడుస్తుంది గజం. అక్కడ నుంచి ముందుకు వెళితే BTR మ్యాక్, దాంట్లో 70,000 నడుస్తుంది. అది దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ గ్రీన్ రిచ్, దాంట్లో 50,000 నడుస్తుంది. అది దాటిన తర్వాత శ్రీనిధి సెరంగిటి, దాంట్లో మొన్న డిసెంబర్ 1 నుంచి 45,000 చేశారట. అక్కడ నుంచి కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి ఫార్మాసిటీ 200 ఫీట్ రోడ్లో వెళితే రైట్ సైడ్ ఒక 5th సిటీ అని ఒక వెంచర్ ఉంది. దాంట్లో ఏదో 28,000 30,000 అంటున్నారు. సో అంత ఆ రేంజ్లో ఉన్నాయి. అదే మీరు యాచారం వైపు నుంచి వెళ్తే మనకు 16,000-17,000 దొరుకుతున్నాయి. వాటికి ఉన్న అడ్వాంటేజ్, వీటికి ఉన్న అడ్వాంటేజ్ ఇంకా బెటర్. ఎందుకంటే యాచారం వైపు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, లైఫ్ సైన్సెస్ హబ్లో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి అటువైపు బెటర్ అనేది నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే 13,000 ఉద్యోగాలు డైరెక్ట్గాను, ఇంకొక దానికి రెట్టింపు ఇండైరెక్ట్గానే వస్తుంది లైఫ్ సైన్సెస్ హబ్లో. సో దానికి దగ్గరగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కొంతమందికి అది అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అర్థం కావాలని మనం ఏం చేయలేం. ఎందుకంటే మల్టిపుల్ సెక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ మోజు ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్నదంతా గవర్నమెంట్ యాక్టివిటీ జరుగుతున్న చోట 25,000 పెట్టి కొనడం అనేది నిజంగా చెప్పాలంటే మూర్ఖత్వమే.
నిజంగా మూర్ఖత్వం. వాళ్ళు ఏదో 100 ఫీట్ రోడ్ ఉందని చెప్పి జబ్బులు దరుచుకుంటున్నారు, సంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఒరిజినల్గా అక్కడ వస్తున్న ఎంప్లాయ్మెంట్ చాలా చాలా తక్కువ. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన చోట ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే, స్కిల్ యూనివర్సిటీ పోస్టులు, సాంక్షన్ పోస్టులు ఏందో కనుక్కుంటే తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలో హైప్ ఉన్న చోట కాకుండా కొద్దిగా తక్కువ ఉన్న ప్లేస్లో ప్లస్ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. దీంతో పాటు ఈ ఉట్లపల్లి, కుర్మిద్ద, తాండా, ముచ్చర్ల ఈ ఏరియాకి సంబంధించి మాత్రం మల్టిపుల్ సెక్టర్స్ ఉపయోగపడేవి. అంటే ఏఐ సిటీ కానీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కానీ, హెల్త్ సిటీ కానీ, తర్వాత మల్టిపుల్ జోన్స్ అంటే ఎంటర్టైన్మెంట్కి, తర్వాత రీక్రియేషన్ ఏరియాకి సంబంధించిన జోన్స్ కానీ అక్కడ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఉట్లపల్లి, ముచ్చర్ల, ఇటు కడతాల వైపు కొద్దిగా సేఫ్. మళ్ళీ ప్రైసింగ్ సేఫ్. మళ్ళీ ఈ కందుకూరు దగ్గర అబ్నార్మల్ ప్రైసింగ్ పెట్టే కంటే ఆ కొద్దిగా ముందుకు వెళ్ళి ముచ్చర్లకు సరౌండింగ్లో అంటే 2-3 కిలోమీటర్ల దూరం, ఉట్లపల్లికి 2-3 కిలోమీటర్ల దూరం, కడతాలకు దగ్గర అవి బెటర్. అంటే కడతాల దగ్గర కూడా మళ్ళీ మనం శ్రీశైలం వైపు పెడుతుంటే లెఫ్ట్ సైడ్, నాట్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏరియా బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి దగ్గర వస్తుంది, ఈ 330 ఫీట్ రోడ్డు కూడా దగ్గర వస్తుంది. ఇవన్నీ ఆలోచించుకుంటే అది బాగుంటుంది. సో ఇది ఇంకా ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా చాలా పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తుంటాయి. బట్ ఇవాళ నేను చెప్పబోతున్న ఈ వీడియోకి సంబంధించి మాత్రం యాచారం దగ్గర ఒక డ్రోన్ టెక్నాలజీ హబ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాట్ ఓన్లీ నిర్ణయించడం, బట్ ఆల్సో రంగంలోకి దిగింది. భూములు ఐడెంటిఫై చేయడం, ఆ ప్రాసెస్ బిగిన్ అయింది. ఫ్యూచర్ సిటీ డ్రోన్ టెక్నాలజీ హబ్ ఏర్పాటుకు యాచారం పరిసర ప్రాంతాల్లో స్థలాల పరిశీలన, యాచారం మండలంలో టీజీఐఏసీ సేకరించిన భూములు అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. కొండలు గుట్టలు లేకుండా ఒక సమాంతరంగా ఉన్న ఏరియా కావాలనే ఉద్దేశంతో అటువైపు వెళ్ళారు. లేకపోతే ఇంకొద్దిగా ముందుకు వెళితే తక్కలపల్లి ఆ ఏరియాకి వెళితే కొండల గుట్టల మధ్య దొరుకుతుంది. కానీ అటు కాకుండా యాచారం మండల కేంద్రానికి లెఫ్ట్ సైడ్ ఏరియా, కొంత రైట్ సైడ్ ఏరియా కలుపుకొని సేకరించే ప్లాన్లో ఉన్నారు. అది ఎక్కడ వస్తుందంటే ఇటు కొద్దిగా మల్కీజ్గూడ వైపు, అటు మొండిగౌరేలి వైపు వస్తుంది. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, పైలట్లకు శిక్షణ. డ్రోన్ టెక్నాలజీ పరిజ్ఞానం అభివృద్ధి, పైలట్లకు శిక్షణ, డేటా విశ్లేషణ వంటి వాటి కోసం డ్రోన్ టెక్నాలజీ హబ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భారత్ ఫ్యూచర్ సిటీకి సమీపంలో దీన్ని ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాచారం మండలం 4 గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ల్యాండ్ పూర్తిగా అలొకేషన్ చేయకముందు ఫస్ట్ ఫేజ్ ఉన్న వాటిని ఇక్కడ మళ్ళీ ల్యాండ్ సేకరణ అనేసరికి మళ్ళీ తలనొప్పులు వస్తాయి. మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కి గోల చేయడం మొదలవుతుంది. అందుకంటే సేఫ్ సైడ్గా ప్రభుత్వ స్థలాలను ముందు ఎంపిక చేస్తుంది ప్రభుత్వం, ఎలాంటి సమస్య లేకుండా. ప్రాథమికంగా ఎంపిక చేశారు. మొండిగౌరిలోని సర్కారు స్థలాలను రెవెన్యూ అధికారులు పరిశీలించి టీజీఐఏసీకి నివేదించారు. త్వరలోనే అప్పగించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. యాచారం మండలంలో డ్రోన్ పోర్టు ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రయత్నాలు జరిగిన కార్యరూపం దాల్చలేదు. డ్రై పోర్టుకు సంబంధించి, ఇది డ్రోన్ పోర్ట్ అని రాశారు కానీ యాచారం ఏరియాలో డ్రై పోర్టుకు సంబంధించి గతంలో ప్రయత్నాలు జరిగాయి. చాలా మందికి ఇప్పటికి కూడా డ్రై పోర్ట్ ఇక్కడే వస్తుందట కదా అని చెప్పి అంటుంటారు. నిన్న మొన్న కూడా వచ్చిన 2-3 కస్టమర్లు కూడా యాచారంలో డ్రోన్ అదన్నారు కదండి, డ్రై పోర్ట్ అన్నారు కదా. డ్రై పోర్టుకు సంబంధించిన ప్రతిపాదన ఎప్పుడో పోయింది. దానికి హ్యూజ్ ల్యాండ్ కావాలి కాబట్టి అది వేరే చోట షిఫ్ట్ చేస్తున్నారు ఫ్యూచర్ సిటీలోనే. రైట్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజయవంతం కావడంతో డ్రోన్ టెక్నాలజీ హబ్ పై ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించింది. డ్రోన్ టెక్నాలజీ హబ్ను సాంకేతిక కారణాల దృష్ట్యా శంషాబాద్ విమానాశ్రయానికి దూరంగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యాచారం, మంచాల మండలంలోని మైదాన ప్రాంతాలలో భూములు ఉండడంతో రెవెన్యూ అధికారులు ఈ మొండిగౌరేలి ప్రాంతాన్ని, మల్కీజ్గూడ ప్రాంతాన్ని ఎంపిక చేశారనేది లేటెస్ట్ సమాచారం ప్రకారం తెలుస్తున్న పరిస్థితి. ఇది అంటే ఫ్యూచర్ సిటీ దిశగా అడుగులు పడుతున్నాయి వేగంగా అనడానికి ఇది ఉదాహరణ. కొంతమంది నిరాశావాదులు ఉంటారు, కొంతమంది ఆశావాదులు ఉంటారు. నేను లక్కీలీ ఆశావాదుల జాబితాలో ఉంటాను కాబట్టి నేను ఎవ్రీథింగ్ పాజిటివ్గా చూస్తాను. సూనర్ ఆర్ లేటర్ ఇవి డెఫినెట్గా వస్తాయన్న విశ్వాసం నాకుంది. రైట్. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే మేడిపల్లి, మల్కీజ్గూడ, నానక్ నగర్ ఏరియాలో అయినా, లేదు మల్టిపుల్ సెక్టర్స్ ఉన్న ముచ్చర్ల, కడతాలు, ఉట్లపల్లి ఆ ఏరియాలో అయినా కూడా మీకు అప్రూవ్డ్ లేఅవుట్లో మంచి క్లియర్ కట్ లింక్ డాక్యుమెంట్స్తో ఉన్నవి, అప్రూవల్స్ ఉన్నవి మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. సేమ్ టైం ప్రైసింగ్ పరంగా కూడా అబ్నార్మల్గా ఉన్న కందుకూరు లాంటి ఏరియాలో ఇన్వెస్ట్ చేసే బదులు మీడియం రేంజ్ వాళ్ళు, సరే అక్కడ ఎలైట్ వెంచర్లు ఉన్నాయి, కావాలంటే అక్కడ కూడా అద్భుతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాక్ బీటీఆర్ ఉంది, అది అద్భుతం, అది సూపర్. అది
అలాంటి వాటికి దగ్గరలో అలాంటి రేంజ్లోనే వస్తున్నాయి కాబట్టి అలాంటి వాటిలో కెపాసిటీ ఉన్న వాళ్ళు అక్కడ పరిశీలించవచ్చు. కానీ మిడ్ రేంజ్ ఇన్వెస్టర్లకు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే నక్కర్త మేడిపల్లి కానీ, నానక్ నగర్ కానీ, తర్వాత మల్కీస్ కూడా యాచారం ఏరియా బాగుంటుంది. అది మీడియం రేంజ్ ఇన్వెస్టర్లకి. సేమ్ టైం ఇటు కందుకూరు తర్వాత కడతాల దగ్గర ముచ్చర్ల, కడతాలు, ఉట్లపల్లి ఈ ఏరియా కూడా మిడ్ రేంజ్ ఇన్వెస్టర్లకి బాగుంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.